యార్డ్ రహితంగా చేసేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని అన్నారు. కొత్తగా మరొక 6 ప్లాంట్లు నెలకొల్పుతున్నట్లుగా స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీలో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా నారాయణ తెలిపారు. వీటి ద్వారా ప్రతిరోజు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్ బయోగ్యాస్ గా మారుస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ని శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఉంచి మిగతా అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళకి అవగాహన లేక. ఈరోజు ప్రపంచంలో ఒకసారి స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 1000 ఉన్నాయి. చిన్న కంట్రీ సింగపూర్, వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా, విశాఖపట్నం ఏరియా, విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు అయితే సింగపూర్ 724 చదరపు కిలోమీటర్లు. వాళ్ళకే 4 ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 టన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేలాగా మరొక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి ఒక్కొక్క దానికి 400 నుంచి 500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.